జై జగజ్జనని మాత. మనం అధోగతి చెందకుండా అదేది గుర్తించుకోవాలంటే ఉన్న పడంగా ఏదైనా నష్టం రావచ్చు, కష్టం రావచ్చు. ఉన్న పరంగా ఏదైనా కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవచ్చు. ఇది అంతా అశాశ్వతం అనేది మనం గుర్తించుకోవాలి. లేదు, ఉన్న పడంగా భర్త పోవచ్చు, కొడుకు పోవచ్చు, కూతురు పోవచ్చు, భార్య పోవచ్చు, లేదా తానే మరణించుతానని తెలియచ్చు. కానీ అన్నిటికీ కూడా ఎవరము శాశ్వతంగా ఇక్కడ ఉండలేం. మన కోట్ల సంపద కూడా కరిగిపోవచ్చు సందర్భాన్ని బట్టి. అయినా కూడా దాన్ని బట్టి దుఃఖించుకోవాల్సిన పని లేదు. అది ఏ మతం వారైనా అది ఒక మతం అని కాదు. మానవుడు అనేవారు ఎవరైనా కూడా మనం తెలుసుకోవాలి. అదే కృష్ణ భగవానుడు చెప్పింది కూడా. మనిషి అధోగతి చెందకూడదు, ముందుగానే ప్రిపేర్ కావాలి. ఏమి జరిగినా కూడా ఇది కాలంలో ఇది ఇంతే. మనం చూసేది అంతా కూడా ఏది నిలబడదు. తుదకు మనము నిలబడము, అది సత్యము అన్నది ముందే మనము ఎప్పుడైనా సర్దుకొని అన్ని లగేజ్ అంతా సర్దుకొని మనము దిటపడి ఉండాలి. అప్పుడే మనం ఏదైనా దిటపడినప్పుడే ధైర్యము ఉంటుంది. ఏది జరిగినా కూడా మనం అన్నిటికీ సిద్ధంగా ఉండగలుగుతాము. అది సత్యం. హరే కృష్ణ, హరే కృష్ణ.